మోడీ గారు ప్రజాస్వామ్యం కూని చేయాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని మోడీ గారు ఒక నియంతలాగా పరిపాలించారు. మళ్ళీ పరిపాలించాలనుకుంటున్నారు ఈ 5 ఏళ్ళు. కానీ ఈసారి భారతదేశ ప్రజలు మొత్తం ఆయనకి అవకాశం ఇవ్వరు. ఇవాళ బీజేపీని చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. మోడీ గారు ఏ నిమిషంలో ఏ బాంబు పేలుస్తాడో అని దడ పుడుతుంది. ఒక టెర్రరిస్ట్ లా కనబడుతున్నాడు. ప్రజల్ని ప్రేమించాల్సింది పోయి ప్రజల్ని భయపెడుతున్నాడు. ఇది ప్రధానమంత్రి గారి లక్ష్యం కాదు. జిఎస్టీ దగ్గర నుంచి, డిమానిటైజేషన్ దగ్గర నుంచి, బ్యాంకుల్లో డబ్బుల దగ్గర నుంచి, పుల్వామా దాడి దగ్గర నుంచి ఇలాగ అన్ని విషయాల్లో భయపెట్టిస్తున్నారు. కాబట్టి ప్రజలారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే జాగ్రత్తగా ఓటు వేయండి. ఇక్కడ టిఆర్ఎస్ ఉంది. మీ టిఆర్ఎస్ ఓటు వేస్తే అది బీజేపీకి పడుతుంది. ఎందుకంటే వెనకాల ఉంది, నడిపిస్తుంది కేసీఆర్ గారు, మోడీ గారు ఒక్కటి కుట్ర చేస్తున్నారు. మోడీ గారు వేసుకునేది 10 లక్షల కోటు, ఆయన అడిగేది ప్రజల్ది ఓటు. కానీ ఆయనకు కావాల్సిన అన్ని బ్యాంకుల్లో ఉన్న నోటు. ఇది మోడీ గారు. ఇవాళ భారతదేశం మొత్తం మోడీ గారి మీద కోపంతో ఉంది. మోడీ గారు వద్దు అంటుంది. వాళ్ళ బీజేపీలో కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, భారతదేశంలో అన్ని పార్టీలు కావచ్చు. కానీ ఒకే ఒక మనిషి సపోర్ట్ చేస్తుంది. ఎవరంటే దొరా అన్న కేసీఆర్ గారు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఆయనకి సపోర్ట్ చేశాడు. ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి మోడీ గారు కేసీఆర్కి అప్పచెప్పారు. మీకేం కావాలో చేసి పెడతాడు అని